ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో అయితే నావి యాప్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఫ్రెండ్స్ ఎవరైతే నావి యాప్ని యూజ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. చాలా మందికి ఈ ప్రాబ్లం గురించి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలోనే ఇదంతా ట్రెండ్ అవుతుందండి. చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మాకు కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఆ ప్రాబ్లం గురించి అయితే నేను చెప్తాను. ఎవరైతే ఈ నావి యాప్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో లేకపోతే డబ్బులు అయితే ఎవరైతే సంపాదిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రాబ్లం అయితే రాబోతుంది. ఓకేనా? ఆ ప్రాబ్లం ఏంటో కూడా నేను వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఒట్టి ఈ ప్రాబ్లం గురించే కాదండి, ఈ నావి యాప్ గురించి కూడా నేను చెప్తాను. చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అయితే ఈ నావి యాప్ అయితే చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. నావి యాప్లో అయితే ఫ్రెండ్స్ని మనం రిఫర్ చేస్తూ అయితే మనమైతే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని అయితే వీరైతే కల్పించారు. ఇందులో డిజిటల్ గోల్డ్, నెక్స్ట్ ఏంటంటే హౌస్ లోను, నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఈ విధంగా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ విధంగా అయితే మనం లోన్స్ కూడా మనం తీసుకునే అవకాశాన్ని అయితే వీరు కల్పించారే, చాలా మంచిదే. కాకపోతే దీంట్లోనే పెద్ద ప్రాబ్లం ఉందండి. ఓకేనా? చాలా మందికి ఈ యాప్ గురించి తెలవక చాలా మంది ఈ ఇన్స్టాలలో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి యాప్ ఏదైనా ఉంది అంటే అది నావి యాపేనండి. నావి యాప్లో 10 రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేసి చాలా మంది చేస్తూనే ఉంటారు కదా. మీ అందరికీ తెలిసిందే 10 రూపీస్ కావచ్చు లేకపోతే 1 రూపీతో కూడా అవుతుంది. మనం ఇందులో 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేసి అయితే మనం 100 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ని అయితే మనం పొందుతున్నాం. అది ఎలా? నిజానికి మనం ఇంత డబ్బులు అయితే పొందుకుంటున్నామే, కానీ మనకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా, అంటే దీనివల్ల రాబోయేటటువంటి సమస్య ఏదైనా ఉందా అన్న దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యన అయితే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నావి యాప్ వల్ల కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. దీన్ని బట్టి మన బ్యాంక్ అకౌంట్స్ని అయితే హ్యాక్ చేస్తున్నారు. ఇవనే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో అండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఈ నావి యాప్ అనే కాదు ఏ ఇతర యాప్స్లో అయినా ఈ విధంగా ఆన్లైన్లో డబ్బుల్ని ఎర్న్ చేస్తాం అనుకున్నట్లయితే వారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ నావి యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మందికి నావి యాప్ గురించి ఎటువంటి అవగాహన అనేది ఉండదు. కానీ వీడియోలలో ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లలో వీడియోస్ చూసి మనం ఈ విధంగా 1 రూపీతోని కావచ్చు లేకపోతే 10 రూపీస్తోని కావచ్చు, మనం 10 రూపీస్ అయినా 1 రూపీ అయినా ఇన్వెస్ట్ చేసి అయితే మనం 100 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ని అయితే పొందుకునే అవకాశాన్ని అయితే వారు కల్పిస్తున్నారు. అవునా కదా? ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా నావి యాప్ గురించి అయితే ఈ విధంగా మనం ఈజీగా డబ్బులను అయితే సంపాదించుకోగలం అని అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో అయితే నావి యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. కానీ నావి యాప్ గురించి అయితే ఏమాత్రం వారికి అవగాహన అనేది ఉండదు. అసలు నావి యాప్ అనేది మన ఇండియా యాపేనా లేకపోతే ఇతర కంట్రీకి సంబంధించినటువంటి యాపా, లేకపోతే ఈ యాప్ అనేది సెక్యూరేనా కాదా అన్న దాని గురించి ఎవ్వరూ కూడా అవగాహన చేసుకోరు. ఇందులో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి ఈ విధంగా నేను రిఫర్ చేస్తూ అయితే నేను డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నారే కానీ ఈ నావి యాప్ పట్ల కూడా ఎటువంటి అవగాహన అనేది లేకుండానే చాలామంది అయితే ఇందులో డబ్బులను అయితే సంపాదించే అవకాశాన్ని మాత్రమే వెతుకుతున్నారు. ఫ్రెండ్స్ ముందుగా మనం ఏదైనా చేసేటప్పుడు ఆ యాప్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను ప్రాబ్లం గురించి చెప్పే ముందు ఈ యాప్ గురించి ఇంట్రడక్షన్ అనేది ఇచ్చి నెక్స్ట్ ప్రాబ్లం గురించి అయితే నేను చెప్తాను. ఓకేనా? ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ నావి గురించి అయితే తెలుసుకుందాం. నావి ఈజ్ అన్ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ఫౌండెడ్ బై సచిన్ బాన్సాల్ అండ్ అంకిత్ అగర్వాల్. అంటే ఇది మన భారత యాపేనండి. అయితే దీని సృష్టికర్త, దీన్ని స్థాపించిన వ్యక్తులు సచిన్ బాన్సాల్ అండ్ అంకిత్ అగర్వాల్. వీరే ఈ యాప్కి స్థాపకులండి. ఓకేనా? అయితే ఈ నావి యాప్ అనేది 2018లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నావి యాప్ స్థాపకుడు ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్లిప్కార్ట్. చాలామంది వినే ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మనే ఈ నావి యాప్ స్థాపకుడు. ఓకేనా? ఇదండి ఈ నావి యాప్కి అయితే స్థాపకులు ఎవరైనా ఉన్నారంటే వీలేనమాట. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని యొక్క ప్రాబ్లం గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఓకేనా? ఫ్రెండ్స్ చాలా మందికి కూడా ఈ నావి యాప్లో అయితే 10 రూపీసో లేకపోతే 1 రూపీయో ఇన్వెస్ట్ చేసుకొని 100 రూపీస్ దాకా అయితే క్యాష్ బ్యాక్ను పొందుతూ వేలల్లో లక్షల్లో సంపాదించే వారు కూడా ఉన్నారు, సంపాదించే ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ మనం ఇటువంటి యాప్స్ యూజ్ చేయడం వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని గ్రహింపు కూడా లేనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఈ నావి యాప్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే,
ఆ ఇన్స్టాలో చూశాను, చాలామంది రీల్స్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా డబ్బులు అనేవి వస్తున్నాయేమో కాబట్టి ఈ విధంగా వీడియోస్ అనేవి చేస్తున్నారు. నాకు కూడా డబ్బులు అనేవి వస్తాయేమో కాబట్టి నేను కూడా ఇలానే నావి యాప్ని యూజ్ చేసుకొని అయితే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తాను అని చాలామంది అనుకుంటుంటారు. ఇంకా యూట్యూబ్లలో కూడా వీడియోస్ చూసి నేను కూడా ఈ విధంగా డబ్బులు అనేవి ఎర్న్ చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది కూడా ఈ విధంగానే ఈ నావి యాప్ని యూజ్ చేసేవారైతే ఉన్నారు. కానీ నావి యాప్ గురించి ఎవరికైనా ఏమాత్రం అవగాహన ఏమైనా ఉందా అండి? డబ్బులు వస్తాయి అందులో అంతే అని మాత్రమే అనుకుంటారు. కానీ దాని గురించి చాలామందికి ఎటువంటి అవగాహన లేకుండానే ఈ నావి యాప్ని అయితే యూజ్ చేస్తున్నారు. అవునా కదా? చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది అట్లాంటి వారు ఉండొచ్చు. ఓకేనా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా అలా ఉన్నట్లయితే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మనం ఈ నావి యాప్లో మనం రిజిస్టర్ అవ్వాలంటే మన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక మనకు ఓటీపీ అనేది వస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా, ఓటీపీ అనేది వస్తుంది. తర్వాత పాన్ కార్డ్ అనేది అడుగుతుందండి. ఇప్పుడు ఈ పాన్ కార్డు గురించి కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్ ఈ పాన్ కార్డు నెంబర్ బట్టే ఇదంతా జరుగుతుంటుంది. మన ఫోన్ నెంబర్, మనకు వచ్చేటటువంటి ఓటీపీ నెంబర్స్, మన పాన్ కార్డు నెంబర్స్, వీటినన్నింటిని ఆధారంగానే మనకు ఇట్లాంటి స్కామ్స్ అనేవి జరుగుతుంటాయి. అకౌంట్లు హ్యాక్ అయిపోవడం కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని ఉద్దేశించి అన్ని కూడా నేనైతే తెలియజేస్తాను మీ అందరికీ. ఓకేనా? పాన్ కార్డు ఫుల్ ఫామ్ వచ్చేసి పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఈ పాన్ కార్డును అయితే ఇన్కమ్ డిపార్ట్మెంట్ వారైతే 1961 ప్రకారం అయితే జారీ చేయడం జరిగిందండి. ఓకేనా? దీనికంటూ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఆ ఉపయోగాలు కూడా నేనైతే తెలియజేస్తాను. ఎందు నిమిత్తం మనం ఈ పాన్ కార్డు అనేవి యూజ్ చేయాలన్న దాని గురించి నేనైతే తెలియజేస్తానండి. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి మనము బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలనుకున్నా కానీ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చేసుకోవాలన్నా కూడా మనకైతే బ్యాంక్ అకౌంట్ అనేది అయితే అడుగుతారు. లేదా ఏదైనా ఫైనాన్స్ సంస్థలో కానీ 50,000 పైన కానీ సేవింగ్ ఖాతాలో జమ చేయాలన్నా కూడా ఈ పాన్ కార్డ్ అయితే అడుగుతారండి. అంతెందుకండి, మనం షోరూమ్కి వెళ్ళి ఏదైనా వెహికల్స్, మోటార్ వెహికల్ కావచ్చు, కార్ అయినా కావచ్చు, ఏదైనా తీసుకోవాలన్నా కానీ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. మనం ఏం తీసుకోవాలనుకున్నా, ఒక స్థలం తీసుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ అనేది చేయాలన్నా కానీ మనకు పాన్ కార్డ్ అనేది అత్యవసరం అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డుకి ఎంత వాల్యుబుల్ ఉందో పాన్ కార్డు కూడా అంతే వాల్యుబుల్ ఉంది. మనం ఇంకా ఆధార్ కన్నా పాన్ కార్డే ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు పాన్ కార్డు లేకపోతే పని అనేది జరగట్లేదు. మీ అందరికీ తెలిసిందే కదా దాని వాల్యూ అనేది. అవునా కాదా? కాబట్టి ఇంత వాల్యుబుల్ కార్డుని మనము ఈ విధంగా యాప్స్లలో మనము ఇవ్వడం వల్ల మనకే ప్రాబ్లం అండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ ఆధార్కి నెక్స్ట్ ఏంటంటే ఈ పాన్ కార్డుకి లింక్ అనేది ఉంటుంది, లింక్ చేయబడి ఉంటుంది. కాబట్టి మనము ఇట్లాంటి పాన్ కార్డు నెంబర్స్ కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ అక్కడ ఉంటుంది కదా, ఒక క్యూఆర్ కోడ్, అది కానీ మనం ఎవరికి కూడా షేర్ చేయకూడదు. షేర్ చేస్తే మనకే ప్రాబ్లం. మన అకౌంట్ అనేది దేంతో లింక్ అయి ఉంటుంది? మన ఆధార్తోనే కదా. మన ఆధార్ అనేది దేంతో లింక్ అయి ఉంటుంది? ఫోన్ నెంబర్తోనే కదా. మనం ఇప్పుడు ఆధార్కి ఈ పాన్ కార్డుకి అనేది లింక్ అనేది ఉంటుంది కదా. అవునా కదా? ఈ విధంగానే స్కామర్స్ వీటన్నింటిని అనుసంధానం చేసి అయితే మన స్కామ్ చేస్తారండి. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్త వహించాలి. ఇట్లాంటి యాప్స్లో అయితే మనం ఇట్లాంటి వాల్యుబుల్ అకౌంట్ నెంబర్స్ కానీ మనం ఇవ్వకూడదు. అకౌంట్ నెంబర్ అనే కాదు, ఆధార్ నెంబర్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇలా అనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఇదండి. అయితే ఫ్రెండ్స్, అయితే దీన్ని బట్టి ఏ విధంగా జరిగాయి అంటే స్కామ్స్ ఈ మధ్యకాలంలో మనం చాలా వినే ఉంటాం. అకౌంట్ల నుండి డబ్బులు అనేవి కట్ అయిపోతున్నాయి అని ఎవరైనా స్కామర్స్ ఈ విధంగా చేస్తున్నారా అని ఈ మధ్యన మనం చాలా వార్తల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు చదివే ఉంటాం కదా. అవునా కాదా? ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ కారణంగానే జరుగుతున్నాయండి, ఈ విధంగానే. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరైతే జాగ్రత్త వహించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ నావి యాప్లో అయితే మనకు ప్రాబ్లం ఏంటి అంటే మనం ఇందులో అయితే మనం పాన్ కార్డ్ అయితే ఇచ్చి మనమైతే అందులో అయితే రిజిస్టర్ అవుతున్నాం. అవునా కాదా? మన పాన్ కార్డ్ని మనం వాళ్ళ చేతిలో పెట్టామంటే మన పూర్తి బయోడేటాని కూడా వాళ్ళ చేతిలో పెట్టినట్టే. ఓకేనా? గాల్లో దీపం పెట్టి అది ఆరిపోతుందా ఆరదా అన్నది మనం చెప్పలేము. ఎలానో అలానే ఉంటుంది. మన ఆధారాలు, మన డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ఈ నావి యాప్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా జరుగుతుందంటే కొందరికైతే డబ్బులు అనేవి పడట్లేదంట. మీ అందరికీ తెలిసిందే కదా. కొంతమందికి అయితే
డబ్బులు అయితే పడవచ్చు, కానీ కొంతమందిలో అయితే డబ్బులు అనేవి పడట్లేదంట. నెక్స్ట్ ఏంటంటే కొందరిలో ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ సారి మనం రిపేర్ చేయగానే మనకి 100 రూపీస్ అయితే వస్తుంది. సెకండ్ సారి రిపేర్ చేస్తుంటే డబ్బులు పడట్లేదట. థర్డ్ టైం చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఫోర్త్ సారి చేస్తుంటే, 4వ సారి చేస్తుంటే డబ్బులు పడట్లేదు. కొందరికేమో కొన్నిసార్లు డైలీగా పడుతూ, కొన్నిసార్లు ఏమో పడట్లేదు. ఇదంతా ఎలా జరుగుతుంది? పడితే డైలీగా పడాలి, అంటే పూర్తిగా మనకు ఏమాత్రం కూడా ప్రాబ్లం లేకుండానే పడిపోవాలి, లేకపోతే అసలే డబ్బులు అనేవి పడకూడదు, అవునా కదా? కానీ కొన్నిసార్లు పడి కొన్నిసార్లు పడకుండా జరుగుతుంటాయి. కొన్నిసార్లు మన అకౌంట్ అనేది హ్యాక్ అవుతుంది. ఇదంతా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది వారి చేతిలో పెడుతున్నామండి. కాబట్టి మీరు ఇదే ఆలోచన చెయ్యండి. వారంతా ఒక రిమోట్లా మనల్ని ఆడిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. మీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఏం కాదండి అకౌంట్. ఎక్కువ డబ్బులు ఎప్పుడైతే మీ అకౌంట్లో వేసుకుంటారో అప్పుడే మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుద్ది, ఓకేనా? మా బ్రదర్కి కూడా ఈ విధంగానే జరిగిందండి. మా బ్రదర్ కూడా నావీలో అయితే చేశారు. 50,000 దాకా అయితే ఎర్న్ చేశారండి. నావీ యాప్ ద్వారా అయితే 50,000 దాకా అయితే ఎర్న్ చేశారు. తర్వాత వారి అకౌంట్ నుండి డబ్బులు అనేవి కట్ అవుతూ వెళ్ళినాయి. దానికి సంబంధించి మేమైతే బ్యాంక్ అయితే వెళ్ళడం జరిగింది. బ్యాంక్ వెళ్ళి అయితే అడగడం జరిగింది. వారైతే ఈ విధంగా అయితే అడగడం జరిగిందండి, మీరేమైనా థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే వీడియో గేమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఆడుతారా అనేది వారైతే అడగడం జరిగింది. వారు ఈ విధంగా కూడా చెప్పడం జరిగిందండి, ఈ మధ్యకాలంలోనే ఇట్లాంటి స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయంట. ఎస్పెషల్లీ యూత్ నుండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వెళ్తున్నాయంటండి. అయితే ఈ విధంగా మనం వీడియో గేమ్స్ ఆడడం వల్ల అయితే మనం ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే పాన్ కార్డు ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం వల్ల అకౌంట్ అయితే హ్యాక్ అయితే అవుతుందంట. ఆ విధంగా జరుగుతుందంటండి. అయితే మేమైతే ఒకటే చెప్పాం, లేదండి మేమైతే ఇట్లాంటి వీడియో గేమ్స్ ఏం కాదండి, మా దగ్గర ఒక యాప్ అయితే ఉంది, నావే అనే యాప్. మేము ఇందులో అయితే 1 రూపీ ఇన్వెస్ట్ చేసి అయితే 100 రూపీస్ దాకా అయితే క్యాష్ బ్యాక్ అయితే మనం పొందుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. వారు ఒకటే హెచ్చరించారు, మాకైతే ఎట్లాంటి సంబంధం అనేది లేదండి. ఇట్లాంటి యాప్స్ అనేవి మీరు యూజ్ చేసినట్లయితే మీరే వెళ్ళి మీకు ఇట్లాంటి ప్రాబ్లం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కంప్లైంట్ ఇవ్వండి అని అయితే వారైతే చెప్పడం జరిగిందండి. అదే విధంగా ఇట్లాంటి యాప్స్లలో మన పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వడం బట్టి చాలా మంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే, మన పాన్ కార్డ్ని యూజ్ చేసుకొని అయితే వారైతే లోన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఎవరికండి? మనకే కదా, అవునా కదా? కాబట్టి ఇట్లాంటి యాప్స్కి అయితే దూరంగా ఉండండి ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు, నాకైతే ఇలా జరగలేదు, నాకైతే బాగానే డబ్బులు అయితే వస్తున్నాయని మీరైతే సంబరపడవచ్చు. కానీ ఫ్యూచర్లో అయితే మీరైతే ప్రాబ్లమ్ని అయితే ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇట్లాంటి యాప్స్కి అయితే వీలైనంతగా దూరంగా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి ఇట్లాంటి యాప్స్లలో అయితే మన ఆధార్ కానీ పాన్ కార్డు ఇచ్చే ముందు అయితే మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగానే బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవ్వడం కానీ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ప్రాబ్లమ్స్ని అయితే దయచేసి కొని తెచ్చుకోవద్దండి, ఓకేనా? ఇట్లాంటి యాప్స్కి అయితే దూరంగా ఉన్నట్టు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్లలో ఎవరికైనా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే వారికైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.